వెల్కమ్ టు ఉద్యమ తెలంగాణ న్యూస్. ఉద్యమ తెలంగాణ ప్రతినిధి అనిల్తో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గత ప్రభుత్వం 9 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఫెయిల్యూర్స్పై ఈసారి మీరు 3వ ఎమ్మెల్యేగా మానకొండ కాన్స్టిట్యున్సీ మనకు వచ్చినటువంటి ఫస్ట్ దశాబ్ది ఉత్సవాల్లో మీరు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న గొప్ప విశేషాలు ఉంది. మన మానకొండ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో కరీంనగర్లో మీరు అధ్యక్షులుగా దశాబ్ది ఉత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుకోవడం చాలా సంతోషకరం. ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు ఏది కోరి ప్రజాపాలన ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉరిగి 9 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉరిగింది ఏమీ లేదని గ్రహించి అసలు సిసలైన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్తోనే సాధ్యమని, తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కేవలం కాంగ్రెస్ సాధిస్తుందనే ఉద్దేశంతో లక్ష్యంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. ఈ 11వ ఏట ఈ దశాబ్ది ఉత్సవాలు ముగించుకొని కొత్త పాలనకు నాంది పలికినారు కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలనలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని నేను తెలియజేయటం సంతోషంగా. ఇంకోటి 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చుకొని ఆయన తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రజలకు చేసింది మేలు. అతనికి మేలు జరిగిందా? ప్రజలకు మేలు జరిగిందా? ఆయన తెలంగాణ కోసం పోరాటం చేయలేదు, పదవీకాంక్షతోని చేయడం జరిగింది. ఆయన పార్టీ పుట్టిందే ఒక అసంతృప్తిలో. తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే అలక వహించి పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ 9 సంవత్సరాల లోపల ఏమీ చేయలేదు. ప్రజలకు చేసినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో 3 ఎకరాల భూమి దళితులకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు కానీ, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ 1 లక్ష రూపాయలు అన్నారు, ఏది కూడా చేయలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, మరి ఏది కూడా జరగలేదు. కాబట్టి ఈరోజు తొలి తెలంగాణ ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయదు. వాళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రాజెక్టుల పేరుతో ముంచేస్తున్నారు, దండుకున్నారు డబ్బులన్నింటినీ. ఇప్పుడు నాసిరకం పనులు చేయించి మేటిగడ్డ, అన్నారం, సుందిళ్ళు అవన్నీ పనికి రాకుండా పోయినాయి. మరి మోటార్లన్నీ కూడా మునిగిపోయినాయి. మరి ఏ విధంగా తెలంగాణ తెలుగు ప్రజలకు న్యాయం చేసిందో వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుస్తుంది. 7 లక్షల కోట్ల అప్పు ఈరోజు తెలంగాణ ప్రజల మీద పడ్డది. ఏదన్నా సంక్షేమ పథకాలు అందిస్తామంటే ఖజానాలో చెల్లి గవ్వ లేకుండా చేస్తారు. రోజువారీగా అప్పులు కట్టడానికే వచ్చే ఆదాయం నుండి పోతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ లోపల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యం, అంతా మోసం, అంతా ఎక్కడికక్కడ పందికొక్కుల్లాగా పడి తెలంగాణను దోచుకున్నారు. నేను ఇంకొకటి అడుగుతున్నా. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు నూకలు చెల్లాయా అంటున్నారు. రేపు 4వ తారీఖు నాడు బట్టి రిజల్ట్స్ బట్టి చూసుకోండి. కొన్ని సీట్లు వస్తే భవిష్యత్తు ఉంటుందా ఉండదా? తండ్రి కొడుకు తెలంగాణ దోసుకున్నారు, ఢిల్లీని దోసుకోవడానికి కవితను పంపింది అంటున్నారు. తల్లి తండ్రి కొడుకు, తల్లి కాదు తండ్రి కొడుకు, చెల్లి, బావ, అల్లుడు అంటారు కదా, సంతోష్
వీళ్ళందరూ తెలంగాణను దోచుకున్నారు, తెలంగాణతో అప్పుల పాలనిస్తారు. మీరు ఇప్పుడు మన మానకొండ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కావచ్చు, మా మానకొండ కాన్స్టెన్సీ ప్రజలకు చేసే సేవలేనా? నేను వాగ్దానం చేసినట్టు అన్నీ కూడా త్వరలోనే ఆ వాగ్దానాన్ని పూర్తి చేస్తాం. స్టడీ సర్కిల్ కానీ, మంచి రోడ్లు కానీ, అదేవిధంగా ఆసుపత్రులు కానీ తప్పకుండా నిర్మిస్తామని, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తామని తెలియజేస్తాం. మాకు ఇప్పుడు మీడియా మేము కవరేజ్ చేస్తున్నాం, 5 నిమిషాలు కవర్ చేసినా ఇంతకుముందు మీ ఆపోజిషన్ పార్టీలకి కెమెరా పెడితే పని చేయకపోయేది, ఫోన్ పెడితే పని చేయకపోయేది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? పని చేయకపోయేది. నేను వచ్చి ఇక్కడ అక్కడ సత్యాన ప్రోగ్రాం పెడుతున్నట్టు నేను వచ్చి మాట్లాడుతున్నా, నా ఫోన్ పని చేయకపోయేది. ఇప్పుడు మెమొరీ కావాల్సినంత తీసుకుంటుంది. దీన్ని నేను కూడా, నా నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేది. దీన్ని మీరు కూడా మీ నెంబర్ అదే మార్పు, అదే ప్రజాపాలన, ఇదే మార్పును ప్రజలు. ఇంకొక క్వశ్చన్ పాస్ ఫైనల్గా, రైతులకు కొంతమందికి ఇంకా భూములకు పాస్బుక్లు రాలేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నాం. ఆ దరఖాస్తుల ప్రకారంగా కంప్యూటరీకరణ జరుగుతూ ఉన్నది. అది అయిపోగానే తప్పకుండా ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ఉంటాం. సరే,